రవితేజ సినిమా అంటే ఎప్పుడెలా ఉంటుందో తెలీదు. పెద్ద గ్యాప్ లేకుండా తెర మీదకొస్తూనే ఒక్కోసారి హిట్టు కొడుతూ వెంటనే పెద్ద ఫ్లాపుల్ని కూడా ఇస్తూ వెళ్తుంటాడు. పెద్ద బ్యానర్ మీద వచ్చిన ఈ ఈగల్ మీద అంచనాలైతే ఉన్నాయి. ఒక ప్రాంతానికి చెందిన పత్తి గురించి తెలుసుకున్న జర్నలిస్ట్ అనుపమ తన పేపర్లో ఒక చిన్న వార్త రాస్తుంది. దాంతో ప్రధాని కార్యాలయం, ఇంటెలిజెన్స్ విభాగం కూడా అలర్ట్ అయిపోయి ఆ పత్రిక ఆఫీసుపై ఆకస్మిక దాడి చేస్తాయి. ఈ ఇబ్బంది తెచ్చినందుకు ఆ జర్నలిస్ట్ ఉద్యోగం కూడా పీకేస్తాడు పత్రికాధినేత. ఇంతకీ ఎందుకీ దాడి? ఎవరి కోసం వెతుకులాట? ఈగల్ అనబడే సహదేవ్ వర్మ, రవితేజ, పత్తిని పండించే రైతు. ఒక మారుమూల కొండ ప్రాంతంలో గిరిజనుల చేత పత్తిని సాగు చేయించి బట్టను నేయించి విదేశాలకి ఎగుమతి చేయిస్తూ వాళ్లకి జీవనోపాధి కల్పిస్తాడు. కాని అతనిప్పుడు దేశంలో లేడు. అతనొక మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ క్రిమినల్. ఒక పత్తి రైతు అలా ఎలా మారాడు అనేది కథ. కొన్నిటిని చూస్తే జాలేస్తుంది. ఆలోచన మంచిదే అయినా వనరులు లేక ఆకట్టుకోలేకపోవడం వల్ల, ఇంకొన్ని చూసినప్పుడు చిరాకేస్తుంది. ఆలోచనే సరైనది కాకపోవడం వల్ల కొన్నిసార్లు చిరాకుతో పాటు విపరీతమైన కోపం కూడా వస్తుంది. అన్ని ఉండి, అనుభవం ఉండి, పెద్ద నటులుండి, భారీ బ్యానరయుండి నాసరకం సినిమాని ప్రేక్షకుల మొహాన కొట్టడం వల్ల ఈ ఈగల్ ఆ చివరి కోవకు చెందే సినిమా. అసలు హీరో చేసే పత్తేపారం తదే. పత్తి వ్యాపారం ఏంటో, సీక్రెట్ గోడౌన్ ఏంటో, అందులో ఆయుధాలేంటో, అతని కోసం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ రేంజులో వెతుకులాటేంటో, ఇంతకీ అతనెవరో చెప్పడానికి దర్శకుడు ప్రేక్షకుల చేత 30 చెరువుల నీళ్లు తాగించాడు. సినిమా మొదలైనప్పటి నుంచి హీరో గురించి ప్రస్తావన రాగానే ప్రతి పాత్ర వణికిపోవడమే సరిపోయింది. అతను ఇంతటివాడు అంతటివాడు అని కాలం చెల్లిన బిల్డప్పు డైలాగులతోనే 40 నిమిషాలు గడిచిపోయాయి. అతనొక రూక్లెస్ అస్సాసిన్ అని ఒకడు, బ్లడ్ ఈటర్ అని ఇంకొకడు, షార్ప్ షూటర్ అని మరొకరు, రూక్లెస్ డెవిల్ అని వేరొకడు. ఇలా రకరకాల బిరుదులతో హీరోని పరిచయం చేస్తూనే ఉంటారు. సినిమా మొత్తంలో హీరో చేసిన పనిమిటి అని అడిగితే గుర్తొచ్చేది ఒకటే, పిట్టలదొరలాగా తుపాకీ పేల్చడం. అంతకు మించి చేసిందేమీ లేదు. దర్శకుడు ఈ కథని చెబితే రవితేజ ఒప్పుకున్నాడో అర్థం కాదు. తెలిస్తే అది నిజంగా ఆసక్తిదాయకమైన కేస్ స్టడీ అవుతుంది. కంగాళీ కథ చెప్పి హీరోని, నిర్మాతని ఎలా బుట్టలో వేసుకోవచ్చో చెప్పే పాఠం అవుతుంది. అసలీ కథని సినిమాగా తీయడం కరెక్టని పీపుల్స్ మీడియా లాంటి బ్యానర్ ఎలా నమ్మిందో కూడా బోధపడదు. రవితేజ కెరీర్లో చాలా ఫ్లాపులుండొచ్చు కానీ ఇంత దయనీయమైన సినిమా మరొకటి లేదు. మొదటిసారిగా రవితేజని చూస్తే నీరసం ఆవహించింది. ఎంతలా అంటే, రవితేజ సినిమాలకి తొలి రోజు తొలి ఆటకి వెళ్లే ఆయన ఫ్యాన్స్ కూడా తర్వాతి సినిమాకి రాకపోవచ్చు. నవదీప్ హీరో పక్కన సైడ్ కిక్లా ఉంటాడు. ఈ కథకి దిక్కు దిశ లేకపోయినా హీరో కాల్చే కాల్చుడికి నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అంటూ వాస్తు దిక్కులు చెప్పే పాత్ర నవదీప్ది. అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ కాదు. ఈమెది విషయం తక్కువ, హడావిడి ఎక్కువ అనుకునేలాంటి పాత్ర. మధుబాల కూడా అంతే. అయినదానికి కాని దానికి ఓవర్ రియాక్షన్ ఇస్తూ చిరాకు తెప్పిస్తుంటుంది. ఆ మాటకొస్తే ఇందులో ప్రతి క్యారెక్టర్ అవసరానికంటే ఎక్కువగా రియాక్ట్ అవుతూ నాన్సింగ్ ధోరణిలో ప్రవర్తిస్తుంటుంది. అజయ్ ఘోష్, శ్రీనివాసరెడ్డి, శివనారాయణ, మిర్చి కిరణ్ లాంటి నవ్వించగలిగే నటులున్న వాళ్లు కూడా పొడుకున్నారు. సినిమా చూస్తున్న ప్రేక్షకుల పరిస్థితి కూడా అదే. టెక్నికల్గా చూస్తే కెమెరా వర్క్ బాగుంది. ఆ పని చేసింది కూడా దర్శకుడే. కార్తీక్ ఘట్టమనేనిలోని ఎడిటర్ తనలోని దర్శకుడిని పూర్తిగా మింగేశాడు. సంగీతం అస్సలు బాగోలేదు. పాటలు నీరసంగా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పేలవంగా ఉన్నాయి. మెచ్యూరిటీ లేకపోతే ఈ కథ అర్థం కాదు అని ఒక పాత్ర ఇంకో పాత్రతో అంటుంది. కాని అది ప్రేక్షకులతో అన్నట్టే ఉంది. అలాగే 53 నిమిషాల సినిమా అయ్యాక ఇప్పటి వరకు చూసినవి సంఘటనలు మాత్రమే. కథ కాదు కని ఇంకో డైలాగ్. అంటే గంటైనా సినిమాలో కథ మొదలవ్వలేదనేగా. ఆ తర్వాత కూడా మొదలైన ఫీలింగ్ రాదు. అది వేరే సంగతి. ఇక డైలాగ్ రైటింగ్ అయితే అత్యంత దారుణమనే చెప్పాలి. వెనుక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెట్టినంత మాత్రాన దిక్కుమాలిన డైలాగ్ గొప్ప డైలాగైపోదు. ఏ డైలాగ్ లెంగ్త్ ఎంతవరకు ఉండాలి, ఏ మాట అంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనే కనీసమైన తూకం కూడా లేని అంప్రొఫెషనల్ రచన ఇది. ఈగల్ మనల్ని కూడా ఎక్కడో అక్కడి నుంచి చూస్తుంటాడు అనే లైన్తో సినిమా ముగుస్తుంది. దాంతో ఏ మూల నుంచి తుపాకీతో దాడి చేస్తాడో అనే భయంతో పరుగులు తీయాల్సిన పరిస్థితి. ఇది ముమ్మాటికి అశ్రద్ధతో, అతి తెలివితో ప్రేక్షకుల మీద చేసిన దాడి. పైగా దీనికి యుద్ధకాండ పేరుతో సీక్వెల్ కూడా ఉందట. బహుశా వచ్చే మార్గశరం అర్ధరాత్రి విడుదల చేసుకుంటారేమో. ఈ వన్ టైం చూడవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.